కొన్ని అంశాలు మనకి పరీక్షకి ఇంపార్టెంట్ వచ్చిన అంశాలు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 సిలబస్లో చాలా ముఖ్యమైన అంశాలు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. వాటి మీద తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. స్టార్ట్ చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే బాలలత గారు. తారీఖుల్లో తెలంగాణ. సార్ తెలంగాణ ఉద్యమం, అసలు తెలంగాణ అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ కూడా డేట్స్ ప్రకారం ఒక చోట దొరకడం చాలా కష్టం. చాలా మంది అభ్యర్థులు పాత పేపర్లు తీసుకుని కూర్చుంటా దాని పక్కనే ఉండేవాళ్ళు అనమాట. ఇక్కడ నేను చదువుతుంటే చాకలి ఐలమ్మ గారి దగ్గర నుంచి, ఇల్లుందుల సరస్వతీదేవి గారి దగ్గర నుంచి, శ్రీకృష్ణదేవరాయల ఆంధ్ర భాషా నిలయం దగ్గర నుంచి, ఆంధ్ర సారస్వత పరిషత్ దగ్గర నుంచి, కొమరం భీం వర్ధంతి దగ్గర నుంచి ఈ పుస్తకంలో లేనివంటూ ఏమీ లేవు. తారీఖుల్లో తెలంగాణ. ఒక్కసారి ఈ పుస్తకం కనుక మన చేతిలో ఉంటే తెలంగాణ గురించి ఒక ఎన్సైక్లోపీడియా, అంటే ఏ రోజు ఏం జరిగినా క్రోనాలజీలో మన చేతిలో ఉన్నట్టే. ఈ పుస్తకం యొక్క విశిష్టత, ముఖ్యంగా తెలంగాణ యువత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి ఈ పుస్తకం ఎలా ఉపయోగపడుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? సో ఏంటంటే మనకు దాదాపు ఏంటంటే మనకు చాలా సందర్భాలలో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే డేట్స్ అండ్ ఈవెంట్స్ అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఆ డేట్స్ గురించి అడుగుతుంటారు, లేదా పర్సన్స్ గురించి, లేదా ప్లేసెస్ గురించి. సో వీటన్నిటిని ఒక క్రోనాలజికల్ ఆర్డర్లో మనకి ఇంకా ప్రశ్నలు కూడా ఎలా వస్తాయంటే క్రోనాలజికల్ ఆర్డర్లో అడుగుతారు. ఒక సంఘటన తర్వాత ఏ సంఘటన జరిగింది. ఫర్ ఇన్స్టెన్స్ 1905 తర్వాత 1913 లేదా 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం, తర్వాత 1920 సహాయ నిరాకరణ ఉద్యమం, 1930 శాసన ఉల్లంఘన ఉద్యమం, 1942 క్విట్ ఇండియా ఉద్యమం. ఇలా ఒక క్రోనాలజికల్ ఆర్డర్ ఉంటుంది. అలాగే తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కూడా క్రోనాలజికల్ ఆర్డర్ ఉంది. అయితే అవన్నీ సమకూర్చుకోవడం కోసం నానా కష్టాలు పడతాం. తర్వాత ఏమేమి సంఘటనలు జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఏ విధంగా జరిగాయి అనేది కూడా మనకు ఉండదు. దానికోసమని ఎన్నో వందల పుస్తకాలు సమీకరించి చేసే ప్రయత్నం అంతా ఉంటుంది. సో మీకు టైం సేవింగ్, దాదాపు మీకు ఒక సంవత్సర కాలపు ప్రిపరేషన్ని తగ్గించగలిగిన అత్యంత అద్భుతమైన పుస్తకం ఈ తారీఖుల్లో తెలంగాణ. ఒక సంవత్సర కాలం 100% చెప్తున్నాం. ఎందుకంటే మేము రాయడానికే ఇది ఒక 3 years పట్టింది. సో కంపైల్ చేయడానికి, అంటే డేట్ వైజ్గా మళ్ళీ సంఘటనల్ని డే వైజ్లా ఫ్రేమ్లోకి ఒదిగించాలి. సో ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఇవాళ మార్చి 4కు సంబంధించి తెలంగాణ చరిత్రకు సంబంధించిన విశిష్టత ఏంటి, ఏమైనా ఉందా అంటే మనకు ఇమ్మీడియట్గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. మార్చి 4కు సంబంధించి ఏముంది అంటే ఇక్కడ మార్చి 4లో మార్చి 4 2014లో 2014 కానీ ఎక్కడ కానీ ఒక 200 సంవత్సరాల కాలంలో మార్చి 4కు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఏమైనా ఉందా విశిష్టత అన్నప్పుడు చూస్తే మార్చి 4లో ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్ర అపాయింటెడ్ డే జూన్ 2వ తేదీ అని కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 2014లో ప్రకటించింది. ఈ అపాయింటెడ్ డే ఏంటంటే జూన్ 2 అనేది మేము ఇస్తున్నాం. ఈ రాష్ట్రం అమల్లోకి ఎప్పుడు వస్తుంది అంటే భారత రాజ్యాంగంలో రాష్ట్రంగా 29వ రాష్ట్రంగా ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే జూన్ 2వ తారీఖు రోజు అమల్లోకి వస్తుంది అనే విషయాన్ని ఈరోజు ప్రకటించారు 2014 సంవత్సరంలో 4వ మార్చి 2014లో. తర్వాత హైదరాబాద్ నుంచి వెలువడిన మొట్టమొదటి ఉర్దూ పత్రిక రిసాలా ఏ తిబాబత్. ఇది వైద్యం అంటే జర్నలిజం, మెడికల్ జర్నలిజం, ఇది మెడికల్ జర్నల్, ఇది మెడికల్ న్యూస్ పేపర్. ఈ మెడికల్ న్యూస్ పేపర్కి ఎడిటర్ ఎవరంటే జార్జ్ స్మిత్. ఈ పత్రికను 4వ మార్చి 1855లో అంటే జేమ్స్ అగస్టస్ హిక్కీలు కొత్తగా పత్రికలు పెట్టిన టైంలో, బెంగాల్ గెజిట్ అనే పత్రికలు పెట్టిన టైంలో, జాన్ గూటెన్బర్గ్ ముద్రణా యంత్రాన్ని కనుక్కున్న తర్వాత భారతదేశంలో జేమ్స్ అగస్టస్ హిక్కీ బెంగాల్ గెజిట్తో పత్రికలు ప్రారంభమైన తర్వాత హైదరాబాద్ ప్రాంతంలో దానికి సమకాలీనంగానే పత్రికలు ప్రారంభమైనని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇదిగా నిలుస్తుంది. సో అట్లా తొలి పత్రిక హైదరాబాద్ నుంచి వెలువడిన మొదటి ఉర్దూ పత్రిక ఇది ఉంటుంది. అది ఈరోజే 1855 సంవత్సరంలో ప్రారంభమైంది. సో ఇలా ప్రతి రోజుకి సంబంధించి సంస్థలు, వ్యక్తులు, సంఘటనలు వీటన్నిటి సమాహారంగా ఉన్నాయి. మనకు కరెంట్ అఫైర్స్లో ఏముంటాయంటే పర్సన్స్, ప్లేసెస్, ఈవెంట్స్, ఇన్సిడెంట్స్ ఇవే ప్రధానంగా ఉంటాయి. సో అలాంటి కరెంట్ అఫైర్స్ అనేది కాకుండా పాస్ట్ హిస్టారికల్ ఈవెంట్స్ని, పర్సన్స్ని, ప్లేసెస్ని, అంటే ఆ ఈవెంట్తో ముడిపడి ఉన్న వ్యక్తుల గురించి, ఆ ఈవెంట్ జరిగిన రోజు గురించి, ఆ ఈవెంట్ యొక్క విశిష్టత గురించి, ఆ ఈవెంట్ మొత్తం చరిత్రలో తీసిన మలుపు గురించి ఈ తారీఖుల్లో తెలంగాణ అనే పుస్తకం చక్కగా వివరిస్తుంది. దీన్ని ఎన్ని క్వశ్చన్స్ అంటే ఈ ఒక్క పుస్తకం నుంచి మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర అంటే 2 పేపర్లు కవర్ అవుతాయి. తెలంగాణ హిస్టరీలో మోడర్న్ తెలంగాణ హిస్టరీ ఒకవైపున, తెలంగాణ పోరాటం, ఉద్యమ పోరాటం
ఉద్యమ పోరాట చరిత్రకు సంబంధించి మొత్తం కూడా ఇందులో కవర్ అవుతుంది. ఇది ఒక్క పుస్తకం మీకు అసలు మొత్తం కరతలం. ఇటువంటి పుస్తకం కోసం నేను ఎన్నో రోజుల నుంచి ఎతుకుతున్నాను సార్. ఎందుకంటే టీఎస్పీఎస్సీ అభ్యర్థులు చాలా మంది తెలంగాణకు సంబంధించిన మెటీరియల్ సరిగా లేవని బాధపడుతుంటారు, ఎక్కడి నుంచి చదవాలి అని. సో అన్ని న్యూస్ పేపర్స్ లైబ్రరీస్కి వెళ్తుంటారు. సో ఒక చిన్న పుస్తకంలో మీకు అన్ని పొందుపరిచారు. చాలా ఇది చక్కటి ఉపయోగం పిల్లలందరికీ కూడా. దీంట్లో ఇంకొకటి చెప్తాను మీకు, కొన్ని విశేషతలు ఏంటంటే దీనిలో ఉత్తగా చూస్తే మీకు అర్థమైపోతుంది. దీంట్లో రావి నారాయణ రెడ్డి గారి గురించి, ఎస్వి రామారావు గారి గురించి, తర్వాత భాషా సాంస్కృతిక శాఖ గురించి, తర్వాత తెలంగాణ ఉద్యమం గురించి, కమ్యూనిస్ట్ నాయకుడు దేవులపల్లి వెంకటేశ్వరరావు గురించి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, తెలంగాణ సారస్వత పరిషత్తు, సురవరం ప్రతాపరెడ్డి, సో ఇలా ఎవరైతే పండితులు పల్లా దుర్గయ్య, ముదిగంటి సుజాతారెడ్డి గారు, అంబడిపూడి వెంకటరత్నం గారు, మూల భారతీయ ఉద్యమ పితామహుడు బత్తుల శ్యామ్ సుందర్ గారు, కేశవరావు కొరాట్కర్, మాదిరి భాగ్యరెడ్డి వర్మ, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం. సో వీళ్ళందరి గురించి వ్యక్తుల గురించి, కొమరాజు వెంకటలక్ష్మణరావు గారు, వ్యక్తుల గురించి ఇవన్నీ ఒక్క చోట ఇది ఒక్కసారి చదివితే మీకు తెలంగాణ చరిత్రకు, ఆధునిక చరిత్రకు సంబంధించి వ్యక్తులు, ప్రాంతాలు, ప్రదేశాలు, సంఘటనలు, అలాగే సంస్థల గురించి కూడా మొత్తం తెలిసిపోతుంది. అద్భుతం సార్.